హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. అడీనియం ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. ఈ ఫ్లవర్ చూడండి భలే ఉంటుందండి. ఈ ఫ్లవర్కి చూడండి చుట్టూ పింక్ కలర్ లేదు ఆ పెటల్స్కి. ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్కి ఉంది. ఫస్ట్ వచ్చినప్పుడు ఇలా వస్తుందండి, తర్వాత కొంచెం కొంచెం ఇలా మారుతూ ఎక్కువ పింక్ కలర్లోకి మారిపోతుంది. ఈ అడీనియం ఫ్లవర్స్ చూడండి, ఇవి కూడా చాలా బాగుంటాయండి కలర్. ఇక్కడ చూడండి ఇదొక రకం సింగిల్ పెటల్. ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి. కూరగాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి బీరకాయ ఎక్కడొచ్చిందా, ఇక్కడ చూడండి కింద ఒకటి ఉంది. తీగ చిక్కుడు అండి, తీగ చిక్కుడు ఉన్నాయండి, కొన్ని కోసుకుందాము. చిక్కుడుకాయల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. దొండకాయలు ఉన్నాయండి, కోసుకున్నాము. ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి. తీగ ఎంత దూరం వెళ్తుందో అక్కడ అంతా కాయలు వస్తూ ఉంటాయండి. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది చూడండి ఈ బీరకాయ చూడండి, మా అన్న ఇది గుళ్ళో గంట అంటూ ఉంటాడు. ఇలా వెళ్తున్నప్పుడు ఇలా కొట్టుకొని ఇలా వెళ్ళాలంటండి. గుళ్ళో గంట అంటది. ఇక్కడ చూడండి గుత్తి నేతి బీర ఉన్నాయి. సింగిల్గా కూడా వస్తాయని చెప్పాను కదండి, ఇలా వస్తాయన్నమాట. ఇవి మనం కొంచెం చిన్నగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోవాలండి, లేదంటే ముదిరిపోతాయి. క్లో బీన్స్ ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాము. కొన్ని కట్ అవుతాయి, కొన్ని లోపల ఉన్నాయి. రెండు చూడు, ఇక్కడ ఉన్నాయి లోపల. ఇదిగో ఎంత ఉంది. ఇక్కడ చూడండి ఇది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఇది మినిమం సైజ్ అన్నమాట. ఈ సైజుకి వస్తాయి, ఇంకొంచెం పెద్దగా కూడా వస్తాయండి. బాగుంది, అది లేతగా ఉన్నప్పుడే బాగుంది. ఇక్కడ చూడండి పొట్టి నేతి బీర, గుత్తి బీర దీన్నే అంటారు. లేతగానే ఉంది. ఇంతకు ముందు గుత్తులు వచ్చాయి కదండి, ఇక్కడ సింగిల్ గా వచ్చున్నాయి.
అక్కడున్నాయి. క్లో బీన్స్ చూడండి, ఇటు సైడ్ కూడా ఉన్నాయి, లోపల ఉన్నాయి. ఇవి ఆకుల్లో కనిపించట్లేదు. ఫ్లవర్ చూడండి అలాగే ఎండిపోయి ఉంది. క్లో బీన్స్ వచ్చేసింది. ఇవి ఈవినింగ్ పూస్తాయండి ఫ్లవర్స్, క్లో బీన్స్వి. లైట్ పర్పుల్ కలర్లో ఉంటాయి. ఈ గుత్తిబీర చూడండి, ఇంతకు ముందు చిన్న కంటైనర్లో ఎక్కువ మొక్కలు వేసినప్పుడు ముదిరిన తర్వాత అది రౌండ్గా మారేది. ఇప్పుడు కొంచెం పెద్ద కంటైనర్లో వేసిన తర్వాత ఇలాగ పొడవుగా వస్తున్నాయి అన్నమాట. కొంచెము దొండకాయ చూడండి. ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి కూరగాయల కోసము. టెర్రస్ మీదకి వస్తే చాలండి. ఒకేసారి ఇన్ని మొక్కలు పెట్టుకోవడం కాకుండా ఒక 2-3 అలా పెట్టుకుంటూ వచ్చామంటే ఒక 1 ఇయర్, ఇంకా 6 months లేదా 1 year వచ్చేసరికి మనకి కావలసిన కూరగాయలన్నీ మనం పండించుకోవచ్చండి. ఒకసారి విత్తనాలు కొనుక్కున్న తర్వాత మన విత్తనాలు మనమే తయారు చేసుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ కొనాల్సిన అవసరం లేదండి. రోజ్ ఫ్లవర్స్ చూడండి ఇప్పుడు ఎంత బాగా పూస్తున్నాయి మొక్కకి. ఈ కలర్ భలే ఉంటుందండి, మధ్యలో కొంచెం వైట్ కలర్ వచ్చి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. డార్క్ పర్పుల్ కలర్ అండి. గుత్తులుగా పూస్తాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడ చూడండి. కొన్ని మొక్కలకి వంకాయలు చిన్నగా ఉండగానే అలాగా గిటక బారిపోతూ ఉంటాయండి, సైజు రావు. అలాంటివి కోసేద్దాము. పచ్చిమిర్చి ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఎక్కడున్నాయో పచ్చిమిర్చి. వాక్కాయలు ప్లాంట్ అండి, కలేకాయలు అని కూడా అంటారు. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఆ పాట్లో పెట్టున్నాము. ఇక్కడ చూడండి వంకాయలు ఉన్నాయి. ఇది ఉంది కాబట్టి ఇది పెద్దది అవ్వటం. మన దేశవాళీ వంకాయలు అండి. ఫస్ట్ వంకాయ మనము సీడ్స్ కోసం ఎత్తి పెట్టేయడం వల్ల మిగిలిన వంకాయలు ఇలా చిన్నగా ఉంటున్నాయి, చిన్నగానే ముదిరిపోతున్నాయి అన్నమాట. ఈ వంకాయ ఎప్పుడైతే పూర్తిగా పండిపోయిన తర్వాత మనము కోసేస్తామో మిగిలినవి పెద్దగా వస్తాయండి. అప్పటిదాకా ఇవి కొంచెం సైజ్ తక్కువే వస్తాయి. ఈ మొక్కకు ఒకటి ఉందండి. మనము ఫస్ట్ వచ్చిన వంకాయే ఎత్తి పెట్టామంటే ఒక 1 month పడుతుంది ఆ వంకాయ పండడానికి, సీడ్స్ తయారవడానికి. లేదంటే మనము కాయలన్నీ హార్వెస్ట్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో మిగిలే వంకాయని ఎత్తి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ముసుగు వంకాయ ఫ్లవర్ వస్తుంది. మన దేశీ సీడ్స్ అండి. అన్ని వంకాయలు ఒక రకంగా ఉంటాయి ఆకులు. ఈ వంగ మొక్కకు మాత్రం ఆకులు చూడండి ఎలా ఉంటాయో, డిఫరెంట్గా ఉంటాయి, స్మూత్గా ఉంటాయండి. ఇలా నూగు ఉండదు అన్నమాట, షైనింగ్ ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. ఇవి చీడపీడలకు కూడా బాగా తట్టుకుంటాయంటండి, పిండి నల్లి, పేనుబంక అలాంటి వాటికి. గుత్తిబీర ఉందండి.
ఈ మొక్కకు ఒక బెండకాయ ఉందండి, కోసుకుందాము. ఇది గ్రో బ్యాగ్లో పెట్టున్నామండి, కాపు అయిపోవచ్చింది. బ్లాక్ బ్యూటీ బ్రింజాలండి. ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టున్నాము, ఈ గ్రో బ్యాగ్లో ఉంటుంది. ఇది చాలా పొడవు వచ్చిందండి. ఇక్కడ చూడండి, మీకు ఇంతకుముందు ఒక వీడియోలో బెండ మొక్కకి ప్రూనింగ్ చేస్తే మనకి కొమ్మలు వచ్చి ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పాను కదండి. ఈ మొక్కకి నేను పైన టిప్ కట్ చేశాను కదా, పక్క నుంచి కొమ్మలు చూడండి ఎలా వచ్చాయో. ఇక్కడ చూడండి, ఇదొక కొమ్మ, ఇదొక కొమ్మ, ఇక్కడ నుంచి ఒక కొమ్మ వచ్చింది, ఇక్కడ వచ్చిందండి. పైన చూడండి, పూత అన్ని కొమ్మలకి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా ఎక్కువ కాయలు మనము తీసుకోవచ్చు అనమాట ప్రూనింగ్ చేసామంటే, పైన టిప్ కట్ చేసామంటే. ఇక్కడ చూడండి, ప్రతి కొమ్మకి పూత వస్తుంది. మామూలుగా ఒక ప్లాంటే ఉండిందంటే ఆ కొమ్మకే మనం వెయిట్ చేయాల్సి ఉంటుందండి, ఒక్కొక్క కాయ కాస్తుంది. ఇలాగ మనం ప్రూనింగ్ చేసామంటే ఎక్కువ కాయలు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఒక మొక్కకి. ఇక్కడ చూడండి, అప్పారావు ఇచ్చిన సీడ్స్లో ఇంకొక వెరైటీ వచ్చింది, పర్పుల్ లాంగ్ బ్రింజాలండి. ఒక వంకాయ డబుల్గా వచ్చింది, ఇక్కడ ఒకటి. ఇలా ఉన్నాయండి ఈ వంకాయలు. ఇది ఇంతకు ముందు చూపించాను కదండి, పింక్ బ్రైడ్ బ్రింజాల్. బంటిగాడు ఇంట్లో పెట్టి తలపేస్తే ఉండడండి, మేము ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. ఇక్కడన్నా ఉంటాడంటే ఎండకి తట్టుకోలేడండి, ఒక్క నిమిషం కూడా ఉండలేడు. కూర్చోపో బంటు పో, ఒక్క నిమిషంలో ఈ బొచ్చంతా. ఇక్కడ చూడండి, టచ్ చేస్తే ఒక్క నిమిషంలోనే వీడికి బొచ్చంతా వేడెక్కిపోయింది. బ్లాక్ కలర్ కదండి, హీట్ త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుందంట బ్లాక్ కలర్. పో బంటు పో, కూర్చో, అక్కడ కూర్చో బంటు, నేడుంది, కూర్చో కూర్చో. ఇక్కడ ఒక వంకాయ ఉంది, పచ్చిమిర్చి ఉన్నాయండి మొక్కకి, హార్వెస్ట్ చేద్దాం. పండిపోతుంది. పెన్నాడు బ్రింజాలండి. గ్రీన్ లాంగ్ బ్రింజాలు ఉన్నాయండి, కోసుకుందాము. ఇక్కడ చూడండి, భలే వచ్చాయి ఈ మొక్కకి. ఇక్కడ ఒకటి ఉంది. పింక్ బ్రైడ్ బ్రింజాలండి. వంకాయ చూడండి, డార్క్ పర్పుల్ కలర్ బ్రింజాల్. గ్రీన్ కలర్ బ్రింజాలు ఉన్నాయండి, నెల్లూరుపల్లి వంకాయలు. ఈ చిన్నగానే ముదిరిపోతున్నాయి. పచ్చిమిర్చి అండి, కొంచెం పెద్దగా ఉంది, కోసుకున్నాం. చూడండి, బుడ్డ బుడ్డగా భలే ఉన్నాయి పచ్చిమిర్చి. ఇక్కడ చూడండి, మందార పూలు ఎంత బాగా పూస్తున్నాయో. డార్క్ పింక్ కలర్ భలే ఉంటాయి. ఈసారి 2 పూసాయండి, చాలా బాగున్నాయి ఇవి. సపోటా కాయలు చూడండి, పెద్ద అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడంతా ఉన్నాయి. పాల సపోటా అండి.
ఈ పెయింట్ బకెట్లో దానిమ్మ మొక్క పెట్టున్నామండి. ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టింది. కాయలు ఇప్పుడు నిలబడుతున్నాయి చూడండి. ఒక 2 years అయి ఉంటుందండి మొక్క పెట్టి. ఇప్పుడు కాయలు నిలబడుతున్నాయి చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. గ్రీన్ లాంగ్ బ్రింజాల్ అండి. ఈ ముళ్ళ వంకాయ అయితే నాకు భలే ఇష్టం అండి. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా. ఈ స్ట్రైప్స్ భలే ఉంటాయండి. ముళ్ళ వంకాయలో కూడా చాలా రకాలు ఉన్నాయి చూడండి. పర్పుల్, వైట్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ అయి ఉంటుంది. ముళ్ళు ఉంటాయండి పైన. ఇక్కడ చూడండి, కాయ పైన ఉంటాయి, చెట్టుకి ఆకులకి మొత్తం ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఆకు పైన వచ్చున్నాయి ముళ్ళు. కొమ్మలకు కూడా ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఇలా ఉంటాయి. పచ్చిమిర్చి ఉన్నాయండి. చూడండి, పెన్నాడు బ్రింజాలు. గ్రీన్ లాంగ్ బ్రింజాల్ కూడా ఉందండి. ఇక్కడ చూడండి, వంకాయలు అంతా బాగా వచ్చాయి, గుత్తిగా వచ్చాయండి. ఒక దగ్గర చూడండి, మనకి టెర్రస్ మీద ఈ రకం వెరైటీ వంకాయలు కానీ పెంచుకున్నామంటే మనం ఒకేసారి ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇవి హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడు. రెండే కోసిన వదిలేస్తున్నాను. మొక్క మొత్తం పచ్చిమిర్చేనండి. ఆకులు ఎన్నైతే ఉన్నాయి, పచ్చిమిర్చి కూడా అన్నీ ఉన్నాయి. ఆకుముడత తెగులు వచ్చి కోలుకున్న మొక్క అండి అది. ముడత వచ్చిన ఆకులన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఆకులు బాగా వచ్చాయి. వైట్ రౌండ్ బ్రింజాల్ ఉందండి, కోసుకుందాము. గంగవాయలాగా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. అవి మనం వేసిన ఎరువులోనే సీడ్స్ ఉంటాయండి. మేకల ఎరువు కానీ పశువుల ఎరువు కానీ, వాటి సీజన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇలాగా వచ్చేస్తూ ఉంటాయి. కొమ్మల వరకు కట్ చేసుకున్నామంటే మళ్ళీ మనం ఒక 1 week లోపల సేమ్ ఇంతే ఉంటుందండి ఆకుకూర. అంత ఫాస్ట్గా పెరుగుతుంది. వాటర్ ఎక్కువైందంటే పిండి నల్లి వచ్చే అవకాశం ఉంటుందండి. అంతకు మించి ఏ చీడపీడలు రావి మొక్కకి. పాలకూర ఉందండి, హార్వెస్ట్ చేద్దాము. టబ్స్లోకి మార్చేటప్పుడు వీడియో తీసి పెట్టమని అడిగారు కదండి. నేను ఒక వీడియోలో చూపిస్తాను ఎలా మార్చాను ఏంటి అని. మార్చిన తర్వాత చూడండి ఆకులు ఎంత బాగా వస్తున్నాయో. ఈ పాలకూర కూడా అండి 1 year 7 months అండి. ఈ పాలకూరకి గ్రో బ్యాగ్లో పెట్టున్నాం కదా, ఇది కూడా ఈ టబ్లోకి మార్చేశాను. ఈ పాలకూర కూడా హార్వెస్ట్ చేద్దాము. టేబుల్ లెమన్ ఉన్నాయండి.
కోసుకున్నాము. ఒక ఫ్లవర్ కోసుకెళ్దామండి దేవుడికి. కస్తూరి పూలు చూడండి. నందివర్ధనాలు ఉన్నాయండి. అలమాండా ఫ్లవర్స్ అండి. ఈ మొక్క చూడండి, ఈ పాట్లో ఎంత బాగా పెరుగుతుందో. 14 ఇంచ్ పాట్ అండి అది. అడీనియం ఫ్లవర్స్ కోసుకున్నాం కొన్ని. ఇక్కడ చూడండి, ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు, ఆకుకూరలు అండి. పాలకూర కోసాము. ఇంకా ఇది వచ్చి గంగవాయిలాకు, తోటకూర అన్నీ మిక్సింగ్ అండి. ఇది వచ్చి పాలకూర, గుత్తిబీర అండి. టేబుల్ లెమన్ కోసాము. ఇంకా బెండకాయ, దొండకాయలు చూడండి ఎన్ని వచ్చాయో. ఇక్కడ చూడండి వంకాయలు, గ్రీన్ కలర్ వంకాయలు కోసామండి. నెల్లూరుపల్లి వంకాయలు అవి. ఇంకా వైట్ రౌండ్ బ్రింజాలు కోసాము. పెన్నాడు బ్రింజాలు కోసాము. పింక్ బ్రైట్ బ్రింజాలు ఉంది. డార్క్ పర్పుల్ క్లస్టర్ బ్రింజాలు అండి అవి. గ్రీన్ లాంగ్ బ్రింజాలు కూడా కోసాము. ఫ్లవర్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయండి. మందార పూలు ఉన్నాయి, అడీనియం ఫ్లవర్స్ ఉన్నాయి, అలమాండా ఫ్లవర్స్ ఉన్నాయి, నందివర్ధనాలు, ఇంకా రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. కస్తూరి పూలు ఉన్నాయి. ఇక్కడ చూడండి తీగ చిక్కుడు, క్లో బీన్స్ కూడా కోసాము. పచ్చిమిర్చి అండి. ఇవన్నీ ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.